ఏంటిదన్న బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండానే ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. సో ఏం మాట్లాడదలుచుకున్నారు దీనిపై? బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 46ని తీవ్రంగా తప్పుపడుతుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి బీసీ డిక్లరేషన్ పేరుతోటి, కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి ముందుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ విశ్వాసంతో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తున్న నమ్మకంతో బీసీ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి అండదండగా నిలబడ్డారు, గెలిపించి. అదే సమయంలో కులగణన చేయడం, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి జీవో తీసుకురావడం, ఒకసారి ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నామినేషన్ దాకా పోయింది ప్రాసెస్. ఈరోజు తెలంగాణలో ఉన్న బీసీ సమాజం అంతా వేల మంది బిడ్డలు సర్పంచులు కావడానికి ఎంతో ఆశతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాత్రికి రాత్రి సంతకాలు సేకరించి 46వ జీవో తీసుకొచ్చి ఈరోజు బీసీలకు రిజర్వేషన్ లేవు, పాత పద్ధతిలో పోతానం అనేది ఒక రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న నయవంచన. ఇది బీసీ బిడ్డలకు ద్రోహం చేస్తున్నది. అదే సందర్భంలో నేను ఒక సామెత ఇద్దాము, మన ముఖ్యమంత్రి గారు మొన్న అందశ్రీ గారి సంస్మరణ సభలో ఒక మాట చెప్పిండు, పెన్నుల పైన మన్ను కప్పితే గన్నులు అవుతాయి అని చెప్పి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మేము కూడా సూచన చేస్తున్నాం, సలహా ఇస్తున్నాం, అడుగుతున్నాం. అయ్యా, బీసీ బిడ్డల ఆశల పైన, అవకాశాల పైన నువ్వు గనక మన్ను పోస్తే మరి బీసీ బిడ్డలు గన్నులై మొలకెత్తాలనా, ఫిరంగులై కోటలు కూల్చాలా అని చెప్పేసి సందర్భంగా అడుగుతున్నాను. బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్లు కల్పించడం కోసం ఉన్న వాస్తవ మార్గాలు ఏంటి, ఏ విధంగా ముందుకెళ్లాలనే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పటడుగులను తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమే కావచ్చు, ఎత్తివేయాల్సింది సుప్రీంకోర్టులో 50% సీలింగ్ కావచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను గుర్తించి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలేవి తీసుకోవట్లేదు. అఖిలపక్షంతో ఢిల్లీ వెళ్ళడం కావచ్చు, లేకపోతే ఇక్కడ అన్ని అఖిలపక్ష పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసుకొని ఏ విధంగా ముందుకెళ్తే మనం ఈ యొక్క లక్ష్యాన్ని ఛేదిస్తామనే విషయంలో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం తప్పటడుగులు వేస్తుంది. అందుకే ఈ పరిస్థితులలో ఈ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను, అన్ని కుల సంఘాలను ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఒక సమావేశం ద్వారా, ఒక రౌండ్ టేబుల్ ద్వారా ఈ 42% రిజర్వేషన్ సాధించుకోవడానికి ఉన్న అవకాశాలను చర్చించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తిస్తూ, తెలియజేస్తూ, అదే సమయంలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఒక 2 నెలలు ఆగండి అయ్యా అని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. మేము ఎందుకంటున్నామంటే, ప్లానింగ్ కమిషన్ నిధులు ఏవైతే 1500 కోట్లు ఆగినాయి అని చెప్పి చెప్తున్నారో అవి ఎడుబోవు, పైసలు ఎడుబోవు, వస్తాయి. మార్చి 31 వరకు కట్ ఆఫ్ డేట్ ఉన్నది. ఈ తెలంగాణ కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కనుక మనం చూసుకుంటే ఎన్నో సందర్భాల్లో జరిగిన ప్రతి ఎన్నికలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు పట్టింది తప్పితే 5 ఏళ్ళకైనా ఎన్నికలే లేవు స్థానిక సంస్థలకు సంబంధించి. ఇప్పుడు కూడా 6 సంవత్సరాల దగ్గరకు వచ్చింది, 6 సంవత్సరాలు అయిపోతుంది కావచ్చు. ఒక 2 నెలలు ఆగడం వల్లనో, ఇంకొక నెల అటు ఇటు ఒక 2-3 నెలలు ఆగడం వల్లనో కొత్తగా వచ్చే నష్టం ఏం లేదు. ఈ రోజున ఒక 2 నెలలు ఆగండి. పార్లమెంట్ సమావేశాల లోపు ఏ విధంగా మేము ముందుకెళ్లాలన్న విషయంలో ముఖ్యమంత్రి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రం అంతా కదిలొస్తుంది. అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్తారా, లేకపోతే 11 మంది జడ్జీల ధర్మాసనం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారా, ఏ విధంగా వెళితే బాగుంటుంది అనే విషయంలో ముఖ్యమంత్రి నాయకత్వంలో ఒక చర్చ జరగాలి. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి వాటికంటే ఇప్పుడు రిజర్వేషన్లు తగ్గినాయి. చాలా గ్రామాలలో బీసీలకు రిజర్వేషన్ రాలేదు అని చెప్పేసి మొత్తం మండలాల్లో బీసీలకు ఒక్క కాడ కూడా రాలేదు. 21.5, 22% రిజర్వేషన్లు వస్తున్నాయి. అది ఎంత దుర్మార్గం అంటే, 50% సీలింగ్ లో చేసినప్పుడు ఆ సహజంగా ఆటోమేటిక్ గా కొన్ని ఎస్టీలకు సంబంధించేసి 100% రిజర్వేషన్లు ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అవి ఆటోమేటిక్ గా కొన్ని సందర్భాల్లో 0% ఉన్న వాటికి కూడా ఎస్సీలకు రొటేషన్ అవ్వడం అట్లా జరుగుతూ ఉన్నాయి. కానీ ఎటు వచ్చినా కూడా బీసీలకి 22% దాటలేదు. కాబట్టి ఆ సహజంగా బీసీలకు గతంలో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా 13 జిల్లా పరిషత్ చైర్మన్లు వచ్చే అవకాశాలు ఉండే, ఏది గత నోటిఫికేషన్ బట్టి చూసినప్పుడు. ఇప్పుడు 6కి పరిమితం అయ్యాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. అంటే ముమ్మాటికి ఇది ద్రోహం. బీసీలకు రాజకీయ అవకాశాలకు పెద్ద స్థాయిలో గండిపడి బీసీ బిడ్డలు రాజకీయాలకు దూరంగా ఉండే పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఇలాంటి పరిస్థితిని కనుక సహిస్తే, ఇలాంటి పరిస్థితిని కనుక మేము మౌనంగా ఉంటే రేపు బీసీ సమాజం కూడా అందరూ కూడా ద్రోహులుగా మిగిలిపోతాం. అందుకే బీసీ సంఘాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, బీసీ నాయకత్వం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీ జేఏసీ అంటే బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ అంటే జాయింట్ అంటే ఏంటిది, ఐక్యంగా అందరం కలిసి కొట్లాడదవరా నాయన అని చెప్పేసి పిలుపునివ్వడం ప్రజలకు.
నీదో చేసి నాదో చేసి 3-4 జేఏసీలు ఉన్న తర్వాత జాయింట్ ఎక్కడిది, యాక్షన్ ఎక్కడిది? కాబట్టి ఉద్యమాలు చేసే ఉద్యమ నాయకులు, రిజర్వేషన్ కోసం కృషి చేయాల్సిన ప్రభుత్వం, గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ సరైన దిశలో నడిపించాల్సిన ప్రతిపక్షాలు ఏవి కూడా ఒక సరైన మార్గంలో బీసీల పట్ల చిత్తశుద్ధి ప్రదర్శిస్తలేదు. ఏం చేయబోతా ఉన్నారు మరి మీరు? కాబట్టి 28వ తేదీన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న మేధావి వర్గాన్ని, రాష్ట్రంలో ఉన్న రిటైర్డ్ జడ్జీలను, అదే సమయంలో హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో వాదించే న్యాయవాదులను, ప్రజా సంఘాలను, కుల సంఘాలను, అదే సమయంలో రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో రాజకీయ పార్టీల అధ్యక్షులను, బీసీలకు సంబంధించి ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను అందరినీ కూడా 28వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవ్వండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. దానికంటే ముందు సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ అనేది విడుదల చేయకుండా ఒక 2 నెలలు 3 నెలలు వాయిదా వేసుకొని ఈ సమావేశానికి హాజరగండి అని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. జేఏసీని కూడా ఇన్వాల్వ్ చేస్తా ఉన్నారు. అందరినీ ఆర్ కృష్ణ పిలుస్తాం, చిరంజీవి సార్ పిలుస్తాం, జాజల సేన పిలుస్తాం, మన జస్టిస్ ఈశ్వరయ్యను పిలుస్తాం. అంటే ఎవరైతే మేము ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడతామని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ఎజెండాతో పోతున్నారో, ఒకళ్ళేమో పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ చేయాలంటున్నారు. ఓకే, చేస్తే రిజర్వేషన్ వస్తే సంతోషం. ఒకళ్ళేమో 9వ షెడ్యూల్లో పెట్టాలా రాజ్యాంగ సవరణ చేసి చెప్పి పోరాటం చేస్తారు. 9వ షెడ్యూల్లో పెట్టి బీసీలకి ఇక్కడ రిజర్వేషన్ వస్తే సంతోషం. మేమేమంటాం 50% సీలింగ్ ఎత్తేస్తే ఈ సమస్యలు పోతే అని మేమంటాం అనుకుందాం. అట్లా వచ్చిన సంతోషం ఎట్లయితే ఇప్పుడు 28వ తారీఖు వరకు మీరు అంటున్నారు. అవును. ఇవాళ రేపు ఏమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినట్టయితే ఉంటుందా? 100% ఉంటది. రౌండ్ టేబుల్ సమావేశం ఉంటది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా, ఈ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినా దానిపైన ఏ విధంగా పోరాడాలి, మళ్ళీ ఒకవేళ నోటిఫికేషన్ వెనుక తీసుకునే విధంగా ఇలాంటి పోరాటాలు చేయాలనేది ఒక అంశం అయితే, సహజంగానే 42% రిజర్వేషన్ ఢిల్లీలో సాధించుకోవడానికి మనం ఏ విధంగా కార్యాచరణ తీసుకోవడం ఒక అంశం. కాబట్టి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తాం. కానీ నోటిఫికేషన్ రాకుండానే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నోటిఫికేషన్ ఇప్పుడు తొందర ఏం లేదు, ఆగమేఘాల మీద ఉరికి తీసుకొచ్చేసి నువ్వు ఏం చేసేది ఏం లేదు. ఓ 2 నెలలు ఆగితే ప్రభుత్వాన్ని కూడా మేము అందరం కూడా సహకరిస్తాం. 2 నెలలు ఆగితే బీజేపీ ప్రభుత్వం యొక్క వైఖరి ఏందో తెలుసుకోవడానికి అవకాశం పెరుగుతుంది. పార్లమెంటులో వాళ్ళు మన రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దాదాపు 240 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళు ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. సమాజం చూస్తుంది అంటే కాంగ్రెస్ ఏ విధంగా వ్యవహరిస్తుంది బీసీ రిజర్వేషన్ల పట్ల, అదే సమయంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఉన్నదనే విషయం ప్రజలు తెలుసుకుంటారు. అప్పుడు నువ్వు కనుక నోటిఫికేషన్ 2 నెలల తర్వాత కూడా బీజేపీకి సహకరించకపోతే, బీజేపీ కేంద్ర ప్రభుత్వం కనుక తెలంగాణ రాష్ట్ర ప్రజల బీసీ ప్రజల డిమాండ్ పట్టించుకోవట్లేదు అనుకున్నప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినావు అంటే ఇక్కడ ప్రజలు అర్థం చేసుకుంటారు. తప్పిస్తే ఇప్పుడున్న పరంగా ఆగమేఘాల మీద కనుక నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి బీసీ బిడ్డల సర్పంచ్ల అవకాశాలను కొలగొడతా ఉంటే మాత్రం తెలంగాణ బీసీ సమాజం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని క్షమించదనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాను.